నమస్కారం. ఎంతమంది వాస్తు సంబంధిత సమస్యలకు నక్షత్ర జ్యోతిషాలయం పరిష్కారం చూపుతోంది. అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం కలగకపోవడం, ఆర్థిక సమస్యలు వంటి ఎలాంటి సమస్యలకైనా వాస్తు నిపుణులు పరిష్కార మార్గాలను అందిస్తున్నారు. అలాగే ఇంట్లో కానీ పంట పొలాలకు కానీ అవసరమైన బోర్ పాయింట్లు చూపిస్తున్నారు. 3 రకాలుగా వాస్తు చూస్తున్నారు. ఆస్ట్రాలజర్ జ్యోతిషరత్న డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి మన స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురుజీ. నమస్కారం అండి. ముఖ్యంగా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంత ప్రయత్నించినా రావు. వీటికి నక్షత్ర జ్యోతిషాలయంలో ఎలాంటి పరిష్కారాలు చెప్తారంటారు? ఇప్పుడు మనము చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఏమేది గవర్నమెంట్ జాబ్ చేస్తే అందులో స్థిరపడతాము బాగుంటాము అని చెప్పి వాళ్ళ యొక్క కోరిక ఉంటుంది. గవర్నమెంట్లో జాబ్ రావాలన్నా ప్రైవేట్లో జాబ్ రావాలన్నా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన అరచేతి చూసుకోవాలి. మనం చేసే పని సక్సెస్ కావాలంటే మన అరచేతిలో ఈ ఉంగరం వేలు ఉంటుంది. ఉంగరం వేలు దగ్గర ఇక్కడ హృదయరేఖ ఉంటుంది. హృదయరేఖ పైన ఒక రేఖ ఉండాలి, చిన్నది కానీ పెద్దది కానీ. ఇక్కడ రేఖ లేకుండా మనము ఎంత కష్టపడ్డా కానీ జాబ్ అనేది రాదు. ఇక్కడ త్రిభుజం ఉండి హృదయరేఖ పైన ఈ ఉంగరవేలు కింద త్రిభుజం ఉండి దానిపైన ఒక రేఖ ఇలా పైకి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలా కాకుండా మామూలుగా ఒక రేఖ 2 రేఖలు కింద ఉంటే స్థిరమైన ఆదాయం సంపాదిస్తారు, అంటే డబ్బులు రాబడి ఉంటుంది, బాగా డబ్బు సంపాదిస్తారు. అయితే అలాంటి రేఖ లేని వాళ్ళు కూడా తర్వాత కొన్ని సంవత్సరాలకు అంటే 9 నెలలకు ఒకసారి చేతి యొక్క రేఖలు చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు ఏంటంటే ఇక్కడ రేఖ లేదు కదా నేను జాబ్ రాదేమని మనము బాధపడే ఇబ్బంది పడకూడదు. మీరు జాబ్కు ట్రై చేసేటప్పుడు ఇక్కడ రేఖ ఉన్నప్పుడే ట్రై చేయాలి. అప్పటిదాకా మీకు బాగాలేని గ్రహదశకు సంబంధించిన స్టోన్ ధరిస్తే దానికి సంబంధించిన రేఖలు వస్తాయి, అప్పుడు మీకు జాబ్ రావడం జరుగుతుంది. కంపల్సరీ ఎవరైనా సరే ఆడవాళ్ళు ఎడమ చెయ్యి, మగపిల్లలు కుడి చెయ్యి చూసుకొని ఉంగరం వేలు కింద ఇక్కడ ఈ ఉంగరం వేలు కింద అంటే సూర్యస్థానం అంటాము, సూర్యస్థానం కింద సూర్యరేఖ ఉండాలి. ఈ రేఖ ఉంటేనే మనము త్రిభుజం ఉండి రేఖ ఉంటేనే గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ వస్తుంది. మామూలుగా రేఖ ఉంటేనేమో ధనం సంపాదించగలుగుతాం, ప్రైవేట్ సెక్టార్లో అయినా జాబ్ వస్తుంది. దానికి తోడు గురుగ్రహం బాగుండాలి. గురువేలు కూడా ఉన్నతంగా ఉబ్బుగా ఉండి ఒక అడ్డుగీతగా ఇట్లా అడ్డుగీత ఉండాలి. ఉన్న వ్యక్తులకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అది లేని వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ లాస్ట్ చివరి క్షణము ఫెయిల్ కావడము, జాబులో అన్ఫిట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా చాతబడి, భానుమతి ఈ కాలంలో కూడా మంత్రాలు ఉన్నాయి అంటారా? వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఇప్పుడు మామూలుగా పూర్వం నుండి కూడా చాతబడి, భానుమతి అనేది మన భారతదేశంలో ఉన్నది. ఇదేంటంటే పూర్వం రాజ్యాలను కబలించడానికంటే వేరే రాజు పైన ప్రయోగాలు చేసి అతని ఇబ్బంది పెట్టి అతని యొక్క రాజ్యం ఆక్యుపై చేయడానికి మంత్రాలు ఇవి ఒకప్పుడు ఉండే, అంటే 1000 సంవత్సరాల క్రితం ఉండే. ఆ యొక్క అంటే ఆ మంత్రబలం అనేది ఇప్పుడున్న ఇది కలియుగం. ఈ జనరేషన్లో ఎవరికి కూడా ఆ మంత్రబలం రాదు. మంత్రబలం నేర్చుకోవడానికి కూడా వీలు కాదు. ఇది ఏంటంటే అలానే నానుడి మనకు ఇప్పటికి కూడా అలానే నడుస్తుంది. మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే మనం ఎప్పుడో ఎవరితోటో కొట్లాడి ఉంటాం, పక్కింటి వాళ్ళతోటో, చుట్టాలతో, పాలెలతోటి, లేకపోతే పక్క ఇంటి వాళ్ళతో కొట్లాడి ఉంటారు. అదే మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చేవరకు ఏమంటామంటే పక్కింటి వాళ్ళ మీద నిందేస్తాం. ఈ భానుమతి చేతబడి అనేది ఈ కాలంలో లేదు. మనకు మెంటల్ డిస్టర్బెన్స్ అయితే ఎవరో మాకు భానుమతి చేసిరన్న ఒక ఫీలింగ్కి వచ్చేస్తాం. దానికి కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మీలో ఆవహించడం ద్వారా మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. అది ఏంటంటే మన ఇంటి వాళ్ళు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మ అనేది కోరిక తీరక ఇక్కడనే ఉంటుంది. అది ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళని ఆక్యుపై చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ఆత్మ వచ్చేసి మన ఆత్మని కంట్రోల్ చేస్తుంది. అంటే మన దగ్గరకు వచ్చేస్తాడు, అంటే మన మీద ప్రేమతో. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక బస్సు స్టీరింగ్ నడుతుంటే పక్కోడు వచ్చి బస్సు స్టీరింగ్లు చేయబెట్టి తిప్పుతుంటే ఎట్లుంటుంది, పక్కకు పోతుంది. అలానే మనం చేసే పనిలో మన మైండ్ను, మన ఆత్మను, బయటికి వెళ్ళి వచ్చిన ఆత్మ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న ఆత్మ పనిచేయడం బంద్ చేస్తుంది. అంటే మనం డిస్టర్బ్ అయిపోయి ఊకుంటాము. మనలో ఉన్న నెగిటివ్ శక్తి పనిచేస్తుంటుంది. దానికి ఉన్న కోరికలు తినడం కానీ తాగడం కానీ వాళ్ళ అలవాట్లు మనకు వచ్చేస్తాయి. అప్పటి నుంచి మెంటల్గా డిస్టర్బ్ అవుతారు, బాగా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని తెలియక మనం పక్కలను నిందించి వాళ్ళతో కొట్లాడి జగడాలు పెట్టుకొని వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఈ కాలంలో ఇవి అనేటివి లేవు. దాని కొరకు ఎవరి దగ్గరకు పోయి చూపించుకొని అది ఉందని చెప్తే నమ్మకూడదు. ఇది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మెంటల్ డిస్టర్బ్ ఉన్నా, ఏమైనా అనారోగ్య సమస్య ఉన్నా
అలాంటి వాళ్ళు మీరు మా దగ్గరకు వస్తే మీలో ఉన్న నెగటివ్ పవర్ ఎవరిది అనేది కంటికి చూపించడం జరుగుతుంది. ఆ పవర్ను బయటికి లాగేస్తే మీ మెంటల్ డిస్టర్బ్ తక్కువయ్యి అనారోగ్య సమస్య తక్కువయ్యి మీరు పూర్తిగా యథావిధి స్థానానికి వచ్చేస్తారు. ఎస్ గురూజీ కాలర్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి గురుహరి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. గురూజీ గారు లైవ్ లో ఉన్నారండి. నమస్కారం సార్ గురు గారు. నమస్కారం చెప్పండి. గురు నా పేరు గురుహరి అండి. చెప్పండి. నాది కుంభరాశి ధనిష నక్షత్రం. మీరు సమస్య అడగండి, డైరెక్ట్ సమస్య. మీకు ఏం సమస్య అడగండి. స్టడీస్ గురించి సార్. స్టడీస్ గురించి సార్, చదువు గురించి. స్టడీస్ అంటే స్టడీలో ఇబ్బంది పడుతురా? అవునండి. స్టడీలో ఇబ్బంది పడితే దానికి బుధగ్రహం బాగుండదు. బుధుడు వీక్ ఉంటేనే చదువులో వీక్ అవుతాము. దానికి మనం ఏం చేయాలంటే కుడి చెయ్యి, మగపిల్లలు అయితే కుడి చెయ్యి ఉంగరం వేలు కానీ చిట్కన వేలు కానీ మరకతం అంటే గ్రీన్ స్టోను, పెసాలకు వైబ్రేషన్ ఉన్న స్టోను ధరించాలి. ధరిస్తే దానికి సంబంధించిన బుధగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి చదువుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చదువులో రాణించగలుగుతారు. జాబు కానీ చదువు కానీ బుధుడే కారకుడు. ఎస్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఉప్పల్ నుంచి పద్మ గారు. పద్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురూజీ గారితో సమస్యను చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. నా పేరు పద్మ అండి. చెప్పండి. అయితే ఈ మధ్య నాకు అనారోగ్యంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు చాలా బాగున్నాయండి. అసలు ఏది చేసినా కలిసి రావట్లేదు. ఇప్పుడు మీకు అనారోగ్య సమస్య అంటే ఏమన్నా మెంటల్గా డిస్టర్బ్ అవుతురా లేకపోతే మామూలుగా? ఇప్పుడు రెండు కారణాలు ఉంటాయి. ఒకటేమో మనం ఉంటున్న ఇల్లు బాగలేకపోతే అనారోగ్య సమస్య వస్తుంది. ఆ అనారోగ్య సమస్య ఏంటంటే ఒళ్ళు నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, తలనొప్పి కానీ, ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఇబ్బంది పడకము, ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి ఏదైనా అంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఆత్మగిన మన దగ్గరకు వచ్చేస్తే మీరు ఆ రోజు నుంచి అంటే సుస్తు కావడం అంటే జబ్బు చేయడం జరుగుతుంది. ఆ జబ్బు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏం పని చేస్తారో మీకు అర్థం కాదు. మీరు ఏం పని చేసినా కానీ నెగిటివ్ అవుతుందంటే మీరు ఏమైనా పని చేయకపోతే ఖరాబ్ అవుతుంది. రాత్రిపూట నిద్ర రాదు 11 to 3 వరకు. పగలు అంటే మధ్యాహ్నం పూట డిస్టర్బ్ అయ్యి ఎప్పుడు డిప్రెషన్లో ఉండి నిద్రపోతూ ఉంటారు. ఇక ఇంకోటి మీకు డబ్బు సమస్య అంటారు. డబ్బు సమస్య అంటే ఏమన్నా శనిగ్రహం కూడా బాగాలేకపోతే డబ్బుకి ఇబ్బంది పడుతుంటారు. అలా శనిగ్రహం బాగాలేని వాళ్ళకి డబ్బుకి ఇబ్బంది పడుతుంటే అంటే ఎంత సంపాదించినా కానీ సాయంత్రం వరకు డబ్బులు అయిపోతాయి. అంటే రోజు ఏమైనా వ్యాపారం చేస్తే గల్ల నింతుంది. గల్లలో 10,000, 20,000, 50,000 ఉంటాయి. సాయంత్రం కల్లా పడించి అన్ని అప్పులు కడతాడు. కట్టే వరకు ఏమవుతుంది, ఇంటికి పోయేటప్పుడు ఉత్త చేతులతో ఇంటికి పోతాడు. వానికి ఏంటంటే శనిగ్రహం నడుస్తుంటుంది, శని దశ నడుస్తుంటుంది. శని దశ శనికారకుడు డబ్బు ఇచ్చేటోడే కానీ దశ బాగాలేనందుకు డబ్బులు అయిపోతుంటాయి. డబ్బుకి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే గ్రీన్ అది నీలం స్టోను కుడి చేయి, మగపిల్లలు అయితే ఉంగరం ఇది మధ్యవేలికి ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి యొక్క మధ్యవేలికి ధరించాలి. ఇలా తేడా ఎందుకంటే మన యొక్క శరీరము కుడి బంధు మొగ, ఎడమ బంధు లేడీ, మగపిల్లకైనా ఆడపిల్లలకైనా. కాబట్టి లేడీస్కు ఎడమ బంధు యాక్టివేట్ ఉంటుంది, మగపిల్లలకు కుడి బంధు యాక్టివేట్ ఉంటుంది. కాబట్టి ఉంగరాలు ఎవరైనా సరే మగపిల్లలు కుడి చేతికి ధరించాలి, లేడీస్ ఎడమ చేతికి ధరించాలి. ఎవరికో ఒక్కరికి కుడి చేతికి వస్తాయి. అది ఎలా తెలవాలంటే ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. అలా చెక్ చేసి పెడితేనే మీరు ఆ ఇబ్బందులకి వెళ్ళి బయటపడతారు. గురుజీ మరో కాలర్ రెడీగా ఉన్నారు. నిర్మల్ జిల్లా నుంచి రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం అండి. మేడం చెప్పండి గురూజీకి సమస్యలు. చెప్పండి. రాజేష్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. గురూజీకి సమస్యను చెప్పండి. గురుజీ గారు నాకు రాయటం చెప్పండి. అనారోగ్య సమస్య అని చెప్తున్నారు. అనారోగ్య సమస్య అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి పోయినా, ఎన్ని స్కానింగ్లు చేసినా మీకు ఆ డాక్టర్లు మీకు ఉన్న అనారోగ్య సమస్య ఏందని చెప్పకపోతే అది మీలో ఉన్న శరీరానికి మీ వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క స్పిరిట్ వచ్చుట అంటే ఆత్మ అంటే దాన్ని మనము మోటు భాషలో తెలుసుకోవాలనుకుంటే దయ్యం పట్టినట్టు. అంటే ఈ ఆత్మ అనేది మన శరీరంలోకి వచ్చేస్తే మనము అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటాము. కొందరికి కాలుకు ఒక దెబ్బ తాకింది అనుకోండి, పుండు ఎన్ని యాంటీబయాటిక్లు వేసుకున్నా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎంత కట్లు కట్టినా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ పుండు అనేది తగ్గదు. కొందరికి ఒక దగ్గర పెయిన్ ఉంటుంది, కొందరికి తలనొప్పి ఉంటుంది. అంటే ఇట్లా రకరకాల అనారోగ్య సమస్యలతో ఉంటారు. అలా సమస్యలు ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ నెగటివ్ శక్తి అనేది ఆ ప్లేస్లో కూర్చుంటుంది. అక్కడ ఉండి ఆ సమస్యను తగ్గనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా ఉండే వాళ్ళకు ఆ నెగిటివ్ను బయటికి తీస్తే
అంటే దాన్ని తీయాలనుకుంటే మనం ఏం చేస్తాము, ఈ స్కానర్తో చెక్ చేసి అది ఏందనేది అక్కడ నుంచి తీయడం జరుగుతుంది. అలా తీస్తేనే మీకు అనారోగ్య సమస్య తగ్గిపోయి మీకు మళ్ళీ ఆరోగ్యవంతులుగా అవుతారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి సంపత్ గారు. సంపత్ గారు నమస్కారం అండి. సంపత్ గారు, గురుజీ గారు ఉన్నారు, సమస్యను చెప్పండి. అనారోగ్యం అంటే ఏమవుతుంది మీకు? ఇప్పుడు అనారోగ్య సమస్య అంటే కొందరికేమో కుజదశ బాగలేకపోతే కూడా అనారోగ్యం చేస్తుంది. దానికి ఏం చేయాలంటే పగడం ఉంగరము, కుడి చేయి ఉంగరం వేలుకి ఎట్టుకుంటే తగ్గిపోతుంది. అంటే దశ నడుస్తున్నందుకు కుజుడు. కొందరికేమో ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అంటే బయట యొక్క నెగటివ్ శక్తి ఆవహిస్తే, అంటే మన దగ్గరకు వచ్చి అయితే వాళ్ళ పైన వచ్చి ఉండిపోతే అదేమవుతుందంటే వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేసి ఏ పని చేసినా కానీ, ఎన్ని టాబ్లెట్ వేసుకున్నా కానీ పని చేయక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నెగటివ్ పవర్ వస్తే ఏమవుతుందంటే మీరు హాస్పిటల్కి పోతారు, చూపించుకుంటారు, ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు. అది వేసుకుంటే ఏం చేస్తే ఆ ట్యాబ్లెట్ పని చేయదు. అంటే ఆ నెగటివ్ శక్తి అనేది ఆ ట్యాబ్లెట్ మింగేస్తుంది. మీరు మింగితే మీ శరీరానికి ఆ యూజ్ కాక అనారోగ్యం అనేది తగ్గదు. దానికి మీరు ఆ నెగిటివ్ను బయటికి తీపిచ్చినాకనే ట్యాబ్లెట్లు పనిచేస్తాయి. గురుజీ మరో కాలర్ రెడీగా ఉన్నారు, నాగకొండయ్య గారు. నమస్కారం అండి. గురుజీ గారితో సమస్య నమస్కారం చెప్పండి. నేను వ్యవసాయం చేస్తానండి. ఏ పని పెట్టుకున్నా పని కావట్లేదండి. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 52 అండి. 52. 42. 34, 35 నుంచి 56, 57 ఆ ఏజ్ మధ్య వాళ్ళకు మొత్తము నాకు తెలిసి నేను చూసే జాతకాల ప్రకారము శని దశ నడుస్తుంది. మీరు శని దశ మిడిల్లో ఉన్నారు. శని దశ మిడిల్లో ఉంటే ఏమవుతుందంటే ఆ శనిగ్రహం బాగున్నప్పుడేమో డబ్బులు బాగా సంపాదిస్తాం. శని బాగలేకపోతే ఏమవుతుందంటే డబ్బుకి ఇబ్బంది పడుతుంటాం. మీరు ఎంత పని చేసినా కానీ డబ్బులు వచ్చినట్టే వస్తాయి. లాస్ట్కు పంట అమ్మితే నష్టమే వస్తుంది. అంటే మీరు 2 లక్షలు ఖర్చు పెట్టి పంట తీస్తే లాస్ట్కు మీకు 1,00,000-1,50,000 చేతికి వస్తాయి. అంటే నష్టపోవడం జరుగుతుంది. దీనికి కారకుడు ఎవరు? శనిగ్రహం బాగాలేనందుకు ఏం చేయాలంటే మీరు కుడి చేయి మధ్య వేలుకు ఇది నీలం స్టోన్ ధరించాలి. ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ పెట్టుకుంటే మీకు ఈ శని యొక్క ప్రాబ్లం తగ్గుతుంది. అదేవిధంగా ఒక నల్ల దారం కుడి చేతికి కట్టుకోండి. వీలైతే ఒకటి సప్తముఖి రుద్రాక్షను మెడకేసుకోవాలి. వేసుకుంటే మీకు శనిగ్రహం ఇబ్బందులు పోయి డబ్బు ఇబ్బంది తగ్గుతుంది. గురుజీ, మనిషి నడకను బట్టి అతని గుణగణాలు చెప్పవచ్చు అంటారా? ఇప్పుడు భూమిపైన మనం జనాలను చూస్తూ ఉంటాం. ఒకరొకరికి ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది. మనతోటి అతను మంచిగా ఉండి అన్నీ చేసి ఏదో అంటే మనం అతని గురించి తెలవాలంటే మనం ఏంది, అతను నడుస్తున్నప్పుడు అతని నడకను చూడాలి. ఇతను ఎలాంటి వాడు అనేది మీరు ఈ రోజు నుంచి చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, మీతో ఉండేవాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ. మనిషి నడుస్తున్నప్పుడు ఏం చేస్తాం, మనం చేతులు కొందరేమో ఇట్లా చక్కగా పెడతారు, ఇట్లా చక్కగా పెట్టి నడుస్తూ ఉంటాం. ఇంకొందరేమో ఇలా పిడికిలు పట్టి నడుస్తారు, కొందరేమో సగం పెట్టి నడుస్తారు. అంటే ఇలా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఇలా నడుస్తుంటారు. అంటే ఈ చేతులకి ఇట్లా చక్కగా భూమి ఎత్తి నిటారుగా పెట్టి ఎవరైతే నడుస్తారో వాళ్ళు మంచి వ్యక్తులు. వాళ్ళ యొక్క మనసులో ఏ విషయాలు దాచుకోరు. వాళ్ళకి తెలిసిన ప్రతి మంచి చెడును ఇతరులకు షేర్ చేసి అందరికి హెల్పింగ్ నేచర్ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క అన్ని తెలిసిన విషయాలను బయట వాళ్ళకి చెప్పి అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొందరు పిడికిలు ఇలా బిగ్గర పట్టుకొని నడుస్తుంటారు. అలా పిడికిలు పట్టుకొని నడిచేవాడు చాలా డేంజరు. అంటే అతని మంది అంటే ఎదుటివాని రహస్యాలు తెలుసుకుంటాడు. కానీ అతని యొక్క మనసులో ఉన్న విషయాలు ఏ విషయం కూడా భార్యకు కూడా చెప్పాడు. చాలా అంటే కుచిత మనస్తత్వం గలవాడు. అంటే తనకే లాభం కావాలి కానీ ఎదుటివానికి లాభం కాకూడదు అనే మనస్తత్వం కలిగి ఉంటాడు. ఎవరికి కూడా తన విషయాలు ఏవి చెప్పడు. అన్ని విషయాలు దాచుకొని తన సొంత పనుల కొరకే మంది విషయాలు తెలుసుకుంటాడు. ఇంకొంతమంది ఇట్లా పిడికిలు సగం మూస్తారు. అంటే నిటారుగా పెట్టకుండా కొద్దిగా వంపి నడుస్తారు. ఇట్లా అలా వంపి నడిచే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు రహస్యాలు దాచలేరు, ఉంచుకోలేరు. అంటే వీళ్ళు మిడిల్లో ఉంటారు. అవసరం ఉన్న తాన చెప్తారు, అవసరం లేని తాన ఊకుంటారు. అంటే వీళ్ళు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకొని ఎదుటోళ్ళతోటి ఆ సందర్భాన్ని బట్టి మెలుగుతూ ఉంటారు.
ఇలా 3 రకాల మనుషులు ఉంటారు. మీ దగ్గర ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క నడకను చూసి వాళ్ళ యొక్క చేతి ఈ విధానాన్ని చూసి మీరు వాళ్ళతోటి స్నేహాలు చేయొచ్చు. దాంతో వాళ్ళతోటి మనకి ఇబ్బందులు రాకుండా మనము ఉండొచ్చు. ఎస్ గురుజీ, మరో కాలర్ రెడీగా ఉన్నారు. అన్నవరం నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. గురుజీ గారు ఉన్నారు, సమస్యను చెప్పండి. హలో రమేష్ గారు చెప్పండి. దాని మార్గం ఎలాగో చెప్పండి మరి, మా దాని చెప్తాను చెప్తే దాని మార్గం. ఎస్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హరీష్ గారు. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుజీ గారు ఉన్నారు, సమస్యను చెప్పండి. మా బాబు 4.5 years ఉన్నారండి. ఊరికే మన జ్వరం వస్తుంది, బాగా చదువుకోవడం, అతని జాతకం ఎట్లా ఉంటుందో చెప్తారా అని చెప్పి కాల్ చేశాను మేడం. ఇప్పుడు ఎంత వయసు? వయసు 4 సంవత్సరాల 3 నెలలు నడుతారు. అయితే తరచూ అనారోగ్యం చేస్తుందా? అయితే ఈ అనారోగ్యం ఏంటంటే ఒకళ్ళ శనిగ్రహం మీద అంటే అంతర్దశ కానీ దశ కానీ శనిగ్రహం బాగాలేకపోయినా కానీ ఈ పిల్లలకి ఏమైందంటే అనారోగ్య సమస్య వస్తుంటుంది, ఇబ్బంది పడుతుంది చిన్నపిల్లలు అయితే. లేదా మీరు అన్ని హాస్పిటల్ తిరిగితే ఏ హాస్పిటల్ తిరిగినా కానీ అతని జ్వరానికి కారణం ఏందో తెలియదు. అంటే అన్ని టెస్టులు చేస్తారు, బ్లడ్ టెస్ట్ కానీ స్కానింగ్లు అన్నీ చేస్తారు. చేసి ఏ టెస్ట్ చేసినా కానీ అతనికి ఎలాంటి దోషం తెలియదు. అంటే తెలియనప్పుడు ఏమవుతుంది, మీరు ఒకటే మీ ఇంట్లో ఎవరన్నా పెద్ద మనుషులు చనిపోయారా, లేదా హాస్పిటల్లో పుట్టినప్పటి నుంచి ఆ బాబు అలా ఉంటుండా, ఇది తెలుసుకుంటే ఏమైందంటే ఆ నెగిటివ్ ఎవరిదైనా వచ్చి మీ బాబులో ఉంటే కొందరికి పుట్టినప్పుడే హాస్పిటల్ ఉన్నప్పుడు 3 నెలప్పుడు కూడా నెగిటివ్ పవర్ అనేది అటాక్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు నెగిటివ్ వచ్చింది వేరే వాళ్ళది ఉంది, వీళ్ళు ఇబ్బంది అవుతారని అనుకోము మనము. వీడు పుట్టినప్పటి నుంచి ఇంతే, వీడు ఇట్లనే డల్లుకుంటాడు, ఇట్లనే సుస్థ అవుతుంటాడు, ఇలానే ఇబ్బంది వస్తుంటుందని ఒక భ్రమలో ఉండిపోతారు తల్లిదండ్రి. కాబట్టి మీ బాబుకు దశపరంగానన్నా అంటే ఈ శనిగ్రహము ప్రభావాన తాత్కాలిక జ్వరాలు అవి వస్తుంటాయి. అది కాకుండా ఎంతకి ట్యాబ్లెట్లు వేసినా కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ బ్లడ్ టెస్ట్ చేసినా తగ్గకుండా తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటే దానికి బయట యొక్క శక్తి అతనిలో వచ్చి ఉన్నట్టు దాన్ని తొలగిస్తే మీ బాబు పూర్తిగా కోలుకొని మంచిగా యాక్టివ్గా అవుతాడు. దీనికి ఒకటే కారణం, బాబు యొక్క ముఖ కవలికలు చూడండి, డల్గా పాలిపోయినట్టుంటే మటుకు నెగటివ్ ఉన్నట్టే, అలా లేకుండా ఉంటేనేమో గ్రహదోషం ఉన్నట్టు. దానికి మీరు గ్రహం బాగాలేకపోతే నల్లదారం ఒకటి కాలు కట్టండి, కుడి కాలుకు మీ బాబుకు. గురుజీ, అమావాస్య రోజుల్లో అనారోగ్యాలకి గురవుతుంటారు చాలామంది, ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడు మ్యాక్సిమము 2 రకాల వ్యక్తులు ఉంటారు. పౌర్ణానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, అమావాస్య కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఈ అమావాస్యకి ఇబ్బంది పడే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు బయటి యొక్క నెగటివ్ ఆత్మ ఆవహించడం ద్వారా, నేను ఈ ఆత్మలు ఇవన్నీ చెప్తున్నా, మీరు ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం మీకు 100% కంటికి చూపిస్తే తగ్గడం జరుగుతుంది. ఈ చతుర్దశి, అమాస చతుర్దశి, అష్టమి, అమావాస్య ఈ రోజులల్లో కొందరిని తాళ్ళతో కట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మెంటల్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళను రూమ్లో వేసి బంధించడం కానీ 48 hours ముందు నుంచే, అంటే చతుర్దశి అమాస 48 గంటల ముందు నుంచే వాళ్ళు బాగా వైబ్రేషన్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే బయట యొక్క ఆత్మ వేరే వాళ్ళ యొక్క స్పిరిటు వచ్చి వీళ్ళ మీద ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే దానికి పవర్ ఎక్కువ. పాజిటివ్కి ఏమో పుణ్యానికి పవర్, అంటే పాజిటివ్ అనేది ఏమో వెలుతురుకుంటుంది. ఇది అమావాస్య అంటే చీకటి టైం కదా, కిరణాలు అనేవి తక్కువ ఉంటాయి, చంద్రకిరణాలు అనేది. అయితే ఈ నెగిటివ్ అనేది ఏం చేస్తుందంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రిపూట కూడా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ అమావాస్య టైంలో వాళ్ళను అనారోగ్య సమస్య కానీ మెంటల్ డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణము వేరే వ్యక్తుల యొక్క చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ప్రవేశించి మనల్ని చతుర్దశి నాడు, అమాస నాడు, అష్టమి నాడు ఇబ్బంది పెడుతుంది, అనారోగ్య సమస్య ఉంటుంది. అసలు అమావాస్య వస్తుందంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు ఏమవుతుంది అని. అలాంటి వ్యక్తులు మనం రోజు చూడవచ్చు ఊర్లలో కానీ మన దగ్గర పక్కింట్లో కానీ, మనకు ఎప్పుడు కంటికి అనే పడుతుంటారు. వీళ్ళు ఎవరున్నా సరే నా దగ్గరకు వస్తే నేను కూడా 2 daysలో ఏదైతే 1 weekలో మొత్తం క్యూర్ చేయడం జరుగుతుంది, తగ్గిపోతుంది. ఎన్ని హాస్పిటల్కి పోయినా కానీ దీనికి పరిష్కారం అనేది దొరకదు కాబట్టి డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్ గురుజీ, మరో కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. గురుజీ గారితో సమస్యను చెప్పండి. హలో చెప్పండి. అసలు పడతలేదండి, వాళ్ళ కుటుంబంలో పడతలేదు. వాళ్ళకి దాని మార్గం ఏంటంటే ఇప్పుడు భార్య భర్తలు కానీ వాళ్ళ అన్నతమ్ములు కానీ
లేకపోతే వాళ్ళకి ఎదుగుతుందో కానీ అసలు దాని మార్గం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఏదైనా వస్తే దానికి ఏమైనా ఆస్తుల గురించి తగదా అంటారు, లేకపోతే ఉద్యోగాలు ఉపయోగాలు తగదు అనుకుంటారు, నాకు వ్యాపారాలు తగదని ఏం చెప్తున్నారు. అయితే భక్తులు మనుషులతో లేకుండా అదేమి లోకం ఉంటుంది, అది సిద్ధాంతం, అది దాని సంప్రదాయం, అది ఏమి లోకం సంబంధించి ఏదో మాయ మాటలో పనుకుంటే వాళ్ళు భార్య భర్తలు వాళ్ళు కొంతమంది స్టాడీ కూడా నిలబడేసుకుంటున్నారు. దాని మార్గం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన కారణం ఏంటంటే ఇల్లు బాగలేదు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ కుటుంబ వ్యక్తులు ఎవరైనా సరే ఎప్పుడు అలజడికి గురి అవుతుంటారు. అలజడి అంటే ఆ ఇంటి నెగిటివ్ రేస్లో ఉంది అంటే ఆ ఇంట్లో ఉన్న నేల, ఆ కట్టుకున్న గొడవ మధ్య ఉన్న నేల ఏంటంటే ఒత్తిడికి గురవుతుంటుంది. ఇది పౌర్ణానికి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చుంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది. బయట ఉన్న సేపు బాగుంటారు, ఇంట్లోకి రాగానే కొట్లాటలు జగడాలు పంచాలు అవుతాయి. భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ ఎప్పుడు గొడవలు పడుతుంటారు. దీనికి కారణం ఇల్లే. ఆ ఇల్లు బాగాలేని దానికి ఇబ్బందులు పడుతుంటారు. అంటే నెగిటివ్ రేసు ఆ ఇంట్లో ఉన్నాయి. నెగిటివ్ రేస్ అంటే అల్ట్రావైలెట్ కిరణాలు. ఇవి ఏం చేయాలంటే ఈ స్కానర్తో చెక్ చేసి ఆ కిరణాలను నెగిటివ్ రేసును ఈ రాడు ద్వారా బ్రేక్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆ కొట్లాటలు కానీ జగడాలు కానీ బంద్ అయిపోతాయి. లేకపోతే ఆ ఇల్లు వదిలేసి అన్న పక్కింటి ఇంకా వేరే ఇంటికి వెళ్ళాలి. మనం అనుకుంటాం ఒక ఇంట్లో ఉన్నప్పుడు బాగున్నది, ఇంటికి వచ్చినాక బాగలేమంటాము. దానికి కారణం ఈ నెగిటివ్ పవర్స్ అన్నట్టు. మీరు చెప్పే కారణాలు మొత్తం ఆ ఇంట్లో మొత్తం అలజడితో ఉంది, అంటే వైబ్రేషన్ తోటి ఉంది. కాబట్టి మీరు వీలైతే ఈ రాడ్స్ పెట్టుకొని లైన్స్ తగ్గిస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ నార్మల్కి వచ్చేస్తారు, కూల్ అవుతారు. గురుజీ మరో కాలర్ రెడీగా ఉన్నారు. పల్నాడు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుజీ గారితో సమస్యను చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. నాకు అనారోగ్య సమస్యలు బాధపడుతున్నానండి. డయాలసిస్ జరుగుతుంది. నా డేట్ ఆఫ్ బర్త్ 26/9/71 అండి. ఇప్పుడు మీకు డయాలసిస్ అంటే ఇప్పుడు దీనికి కారణాలు అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇది ఏంటంటే మనం ఉంటున్న ఇల్లు ఎప్పుడైతే మనము నెగిటివ్ పవర్ మీద పండుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ రేస్ మీద అంటే ఇంట్లో తూర్పు పరమ ఉత్తర దక్షిణ ఇట్లా లైన్స్ వెళ్తాయి తీగల మాదిరి. ఆ లైన్స్ ఏం చేస్తామంటే మనం పండుకున్న ప్లేస్లో ఏదో నెగిటివ్ లైన్ టచ్ అవుతుంది. తూర్పు పరమ ఉత్తర దక్షిణ కలిసి ఒక దగ్గర ప్లస్ అవుతుంది. ఇట్లా ఆ ప్లస్ అయిన ప్లేస్లో మీ నడుము పడి ఉంటుంది. మంచం కారణం మంచం కింద మీ నడుమున్న ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్ మీద వండుకున్నందుకు ఏమవుతుందంటే 24 hours మీరు వండుకున్న 12 గంటలు 10 గంటలు ఆ వైబ్రేషన్ మీ శరీరానికి ఇలా కొడుతూ ఉంటుంది. ఆ కొట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఉన్న పార్ట్ వీక్ అవుతుంది. వీక్ అయిపోయి మీకు అనారోగ్యం అనేది చేసి ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్నిసార్లు ఇప్పుడు డయాలసిస్ చేసుకున్నా కానీ మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో వండుకుంటారు. కాబట్టి అసలు క్యూర్ అనేదే కాదు. మీరు తక్షణము ఉన్న గదిలో ఉన్న మంచాన్ని డైరెక్షన్ మార్చండి. పక్క రూమ్లోనే వండుకోండి, లేకపోతే దక్షిణాన్ని కానీ తూర్పు కానీ తల వేసి మీరు ఉంటున్న డైరెక్షన్ అంటే కొద్దిగా గజము 2 గజాలు పక్కకు జరిపి పండుకోండి. పండుకుంటే కొద్దిగా క్యూర్ అవుతారు. ఇంకా కూడా మంచిగా కావాలనుకుంటే మీరు మేము వచ్చి మీ ఇంటికి వచ్చి ఈ రాడ్స్ పెట్టి ఆ లైన్స్ను డ్రాప్ అంటే కట్ చేయడం జరుగుతుంది. చేస్తే మీకు డయాలసిస్ చేసుకుంటే ఎంబడే క్యూర్ అవుతారు. క్యూర్ అయ్యి మంచిగా అవుతారు. మీకు కారణము మీ ఇల్లు ప్రాబ్లం వల్లనే మీకు ఈ ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి మీరు డైరెక్ట్ ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే దీన్ని వచ్చి మేము సరి చేయడం జరుగుతుంది మీ ఇల్లును. గురుజీ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. తిరుపతి నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. గురుజీ గారితో సమస్యను చెప్పండి. నమస్తే గురుజీ గారు. చెప్పండి. చేయాలి బాగాలేదు, అప్పులు పాలైపోతున్నాము, ఇబ్బంది పడిపోతున్నాము. అది మీ వయసు ఎంత? నాకు 37. 37. అంటే ఇప్పుడు మీకు అంటే మీరు వ్యవసాయం చేస్తురా ఏమైనా వ్యాపారం చేస్తురా? నేను టీడీడీలో కొండపైన సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డా? అయితే ఇప్పుడు మీకు ఏమైందంటే ఇప్పుడు శని స్టార్టింగ్ దశలో ఉన్నారు. శనిగ్రహం స్టార్టింగ్ దశలో ఉండరు. శనిగ్రహం ఏంటంటే మీకు నాకు తెలిసి శనిలో శని స్టార్ట్ అయి ఉంటుంది. మీకు శనిలో శని నడుస్తుంటే ఏమవుతుందంటే రాత్రిపూట నిద్ర రాదు. అంటే మీరు ఎంత ప్రయత్నించినా నిద్రపోరు. ఇంకా అలానే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. అంటే మీరు వచ్చిన డబ్బులకు బయట అయ్యే ఖర్చుకు పొంతన లేకుండా పోతుంది. రోజు కూడా ఫ్రెండ్స్ని కానీ చుట్టాలను కానీ డబ్బులు అడగాల్సి వస్తుంటుంది. దీనికి శనిగ్రహం బాగలేనందుకు దీనికి మీరు ఏం చేయాలంటే ఒక నీలం స్టోన్ను నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్నది కుడి చెయ్యి మధ్య వేలికి ధరించండి. ఇక
అలా వీలు కానప్పుడు ఒక సప్తముఖి రుద్రాక్షను ఏదో మెడకేసుకోండి, ఒక దారాన్ని చేతి కట్టుకుంటే కొంచెం రిలీఫ్ అవుతారు. అది చేసుకోండి. ఎస్ గురుజీ, మరో కాలర్ రెడీగా ఉన్నారు సిద్దిపేట నుంచి రమణ గారు. రమణ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మ. గురుజీ గారితో సమస్యను చెప్పండి. మేడం గురుజీ చెప్పండి గారు సమస్యను సమస్య. చెప్పండి. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి December 15th, 12, 1992. జన్మనామం వచ్చేసి నూరేంద్రయ్య. సమస్య చెప్పండి, మీరు సమస్య చెప్పండి డైరెక్ట్. అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ సమస్య చెప్పండి, ఆన్సర్ చెప్పండి, మీకు దానికి పరిష్కారం చెప్తాం. ఓకే సార్. అయితే ఏం లేదు సార్, నాకు దగ్గర ఒక 16 years నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బిజినెస్ ల విషయంలో కానీ, నాకు మ్యారేజ్ విషయంలో కానీ. 16 సంవత్సరాల నుంచి దగ్గర ఒక 20-25 lakhs దాకా నేను పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అన్న బాగుందా బాగాలేదా అని నేను కాల్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 34 సార్. 34. ఇప్పుడు మీరు వ్యాపారం కానీ పెట్టుబడులు పెట్టిన టైంలో మీకు బుధగ్రహం బాగాలేదు. బుధగ్రహం బాగాలేనప్పుడు పెట్టుబడులు పెడితే పెట్టినట్టు అక్కడనే వెళ్ళిపోతాయి. ప్లస్ ఇప్పుడు మీరు ఈ వ్యాపారం బుధుడు బాగుండాలంటే ఇప్పుడు ప్రజెంటు బుధదశ అంటే బుధదశ యొక్క అయిపోయి ఉంటుంది. బుధుడు బాగుంటే ఏమైందంటే మనం చేసే వ్యాపారంలో కలిసి వస్తుంది, పెట్టుబడులు బాగుంటాయి. అయితే మీకు బాగా డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా తెలుసుకోవాలి ఏందనేది అంటే మీరు డైరెక్ట్ వస్తే మీ చేతిలో ఇక్కడ జీవితరేఖ అనేది ఉంటుంది. ఈ జీవితరేఖ పైన లాభ నష్టాలు మనం ఎప్పుడు సంపాదిస్తాము, ఎప్పుడు పోగొట్టం అనేవి ఉంటాయి. లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ దశ అనేది ఉంటుంది. ఆ దశను బట్టి ఈ సంవత్సరం లాభమా నష్టమా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డబ్బులు పోతాయా ఉంటాయా తెలుసుకొని మీకు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న దశ యొక్క గ్రహాలను సరి చేసుకోవాలి. అది కుజుడు కానీ, గురుడు కానీ, లేకపోతే శుక్రుడు కానీ, లేకపోతే శని కానీ, ఈ గ్రహాలను సరి చేసుకొని గ్రహాలకు తగ్గట్టు స్టోన్స్ ధరిస్తే మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది. అలా కాకుండా ఊకుంటే మీరు డైరెక్ట్ ఇది తెలుసుకుంటే ఏమైందంటే ఏ దశలో లాభం ఉందో ఆ సంవత్సరం వచ్చేదాకా ఆగితేనే ఆ సంవత్సరంలో లాభం వస్తుంది. అప్పటిదాకా ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే చెయ్యి చూపించుకొని మీకు లాభమా నష్టం ఎప్పుడు ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారం మీరు వ్యాపారం చేయండి. ఎస్, మరో కాలర్ రెడీగా ఉన్నారు గురుజీ గారు. ధనంజయ రెడ్డి గారు. ధనంజయ రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి మేడం. గురుజీ గారు ఉన్నారు, సమస్యను చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. చెప్పండి, డైరెక్ట్ సమస్య చెప్పండి మీ బాబుది. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ November 14, 1999 మేడం సార్. మీ బాబుకి ఇప్పుడు ఏం కావాలో అది అడగండి నన్ను. మా బాబు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయన విదేశాలకు వెళ్ళాలనుకుంటుండు, మరి ఎట్లా అనుకూలిస్తాయా గ్రహాలు అనుకూలించవా? ఇప్పుడు ఒకటే, మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీ బాబు చెయ్యి ఇట్లా చూడండి. మీ బాబు చెయ్యి చూస్తే ఇక్కడ చంద్రగ్రహం ఉంటుంది. చంద్రస్థానంకి వెళ్ళి ఒక అడ్డురేఖ ఇట్లా జీవితరేఖ దిక్కు రావాలి. లేదా జీవితరేఖ దిక్కు వెళ్ళినా ఒక రేఖ ఇక్కడ చంద్రస్థానానికి రావాలి. ఇలా వంగి ఇట్లా నన్ను ఉండాలి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నన్ను ఉండాలి. ఆ రేఖ ఉంటేనే మనం విదేశాలకు వెళ్ళగలుగుతాము. అలా కాకుండా ఆ రేఖ ఉండి కూడా మీకు ఇబ్బంది వస్తుందంటే దానికి బుధగ్రహం బాగలేనట్టు. బుధుడు బాగలేకపోతే జాబ్ కొరకు వెళ్తున్నా, చదువుకోవడానికి వెళ్తున్నా ఇబ్బంది పెడతాడు. దానికి ఏం చేయాలంటే మీ బాబు కుడి చేయి ఉంగరం వేలకు కానీ, ఈ చిటికెన వేలకు కానీ గ్రీన్ స్టోన్ అంటే మరకతము, గ్రీన్ స్టోన్ పచ్చ, దాని పెసరకు వైబ్రేషన్ అది ధరిస్తే అప్పుడు మీరు ఫారిన్ పోగలుగుతారు. ఎస్, థ్యాంక్ యూ గురూజీ. ఇది వాటి నక్షత్ర జ్యోతిషాలయం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.